చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని శ్రీ సోమేశ్వర స్వామి దేవాలయ వార్షికోత్సవ ఉత్సవాల్లో భాగంగా నేడు 3వ రోజు గ్రామ దేవతలకు బోనాల ఊరేగింపు కార్యక్రమాన్ని స్థానిక సర్పంచ్ కంజర్ల చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఉత్సవాలకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మైనంపల్లి హనుమంతరావు సతీమణి వాణి హాజరై సోమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాలకు హాజరైన మైనంపల్లి వాణికి ఆలయ పూజారి ప్రసాద్ పూర్ణ కుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆమె ఉత్సవ బోనం ఎత్తుకుని ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్సవాలకు హాజరైన మైనంపల్లి వాణిని స్థానిక సర్పంచ్ చంద్రశేఖర్ తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ సర్పంచ్ రాజిరెడ్డి శాల్వాతో ఘనంగా సన్మానించారు. ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా స్థానిక ఎస్ఐ నారాయణ గౌడ్ తన సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. పోతరాజుల విన్యాసాలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అమ్మవారి అలంకరణ, వేషధారణ, రంగురంగుల విద్యుత్ దీపాలు, డీజే సౌండ్లు, యువకుల నృత్యాలు, కేరింతల మధ్య ఉత్సవాలు ఘనంగా కొనసాగాయి. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ సోమేశ్వర స్వామి దేవాలయం 55వ వార్షికోత్సవ వేడుకలు 4 రోజుల పాటు నిర్వహించుకోవడం జరుగుతుందని, నేడు 3వ రోజు ఉదయం అగ్నిగుండాలు దాటడం, గ్రామ దేవతలకు బోనాల కార్యక్రమం నిర్వహించామన్నారు. ఈ నెల 18వ తేదీన స్వామివారి కళ్యాణం, రథోత్సవం, అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. స్వామివారి కృపా కటాక్షాలు ఈ ప్రాంత ప్రజలతో పాటు పరిసర ప్రాంత ప్రజలపై ఉండాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ సర్పంచ్ చంద్రశేఖర్, సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షులు గోపాల్ రెడ్డి, కామారం సర్పంచ్ గడ్డం సుజాత, చిన్నశంకరంపేట ఉప సర్పంచ్ భానుప్రసాద్, కామారం ఉప సర్పంచ్ గడిలా సుధాకర్, మాజీ ఎంపీటీసీ రాధికా కుమార్ గౌడ్, మాజీ సర్పంచ్లు శ్రీమాన్ రెడ్డి, రామకృష్ణయ్య, కుమార్ గౌడ్, హేమలత, సుధాకర్, యాదగిరి యాదవ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సానా సత్యనారాయణ, యాదవరావు, రాజాసింగ్, చిరంజీవి, రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అన్నీ అక్కడ మంచి లైఫ్ వదిలేసి ఇక్కడికి వచ్చి ఇలా అందరితో బోనాల పండుగ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. లైఫ్ యూఎస్లో లైఫ్ కంఫర్టబుల్ ఉంటుంది, కానీ ఇలాంటి వాతావరణం అనేది మనకు అనిపించదు. సో ఈ మహాశివరాత్రి ఉత్సవాల్లో ఈ మూడో రోజు బోనాలు చాలా అంగరంగ వైభవంగా చేస్తున్నాము. అందులో మా సతీమణికి బోనం ఎత్తడం జరిగింది. సో ఫస్ట్ టైం ఇన్ లైఫ్ టైం చాలా చాలా మంచిగా అనిపిస్తుంది. 55వ శివరాత్రి వార్షికోత్సవం ఇది 3వ